వెనకాల ఎప్పుడు ఇద్దరు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. అన్న వద్దన్న, ఇక్కడే స్టైల్ దగ్గర తీసుకున్నా. స్టైల్ 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 సార్, ఇది ఓకేనా? అయ్యో, ఇప్పుడు ఓకే. అందరికీ నమస్తే. మీడియా సోదరి మనలందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చారు, చాలా కలకల్లాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మనదాకా సారంగపాణి జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించే అంత ఇది ఉండింది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికీ నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్లో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clockకి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ ష్యూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ మర్చిపోయినట్టున్నారు. అరే ప్లీజ్ రా, అరే స్పెషల్లీ లేదు, అరే రూప పేరు ఎట్లా మర్చిపోతారు? సో రూపకి కాదండి, హీరో గారు ఇట్లా చేయి పెట్టినప్పుడు పాపము నువ్వు దండం పెడితే ఎట్లా అన్న వద్దన్నా ప్లీజ్, అన్న వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో ఈయనే. ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్లో మీరు అందరూ మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. వడ్లమని శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండు. సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్లో కలుద్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతోమంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతునే కొద్దీ నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయనా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతోమందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి Q&A ఉంది. Q&A సెషన్. అండ్ ఐ రిక్వెస్ట్ వైవహర్ష గారిని, వెన్నెల కిషోర్ గారిని, ప్రియదర్శి గారిని, శివలింగ కృష్ణప్రసాద్ గారిని, రూపా గారిని, ఇందరగంటి మోహనకృష్ణ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. సీనియర్ ఇచ్చేద్దాం మనం. లైఫ్ గైడ్, లైఫ్ కోచ్ అన్న మీరు రండి. సీనియర్ వెన్నెల కిషోర్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అబ్బో, ఆవిడ పాస్ అవుట్, నాకు సంబంధం లేదు. నేను నేర్చుకుందే 4 ముక్కలు కొంచెం చెప్పిన హర్ష. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఐ వుడ్ సే ఈజ్ లైక్ ఏ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఈజ్ లైక్ ఏ బ్యాడ్ కాప్. ఇద్దరి పర్పస్ ఒకటే, కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు. క్లైమాక్స్లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి హక్ చేసుకుంటారు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు. ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా.
అందుకే తొందరగా వెళ్ళాడు అతను. వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందిరా నాకు, నువ్వు ఎలాగో నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఆయన అంత మమకారంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిడతారు. ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అండి ఈ మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్, ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ ఎ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని బికినీ ఫొటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని పిలుద్దాం అనుకున్నా, కానీ మనోడి లూయి వుయిటన్ టాప్ అండ్ బలేజియా షూస్ అండ్ గూచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారు అనకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే, బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు వాళ్ళ హీరోస్ అంటే, ఒకటి దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమ్మని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్ కపూర్ ఎవరు అన్నట్టు ఉంది అసలు. అంతే, సేమ్ యానిమల్ పార్క్కి పర్ఫెక్ట్ అతను. జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం కానీ పాపం ఈధర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికి వెళ్ళి కట్ అంటది. పొద్దున్న లేవగానే యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్గా. అండ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్ ట్రైలరే ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ అస్ రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డందుకు కానీ చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. సో ఇప్పుడు మరి ఇన్ని నవ్వులకి, ఇంత పాజిటివ్గా, ఇంత ప్రశాంతంగా వేదిక మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే, వీళ్ళందరినీ అంత బాగా హ్యాండిల్ చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం, సభకి నమస్కారం. అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో Ctrl+A Ctrl+C ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాజ్ ఐ థింక్ మోర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము. కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు, మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా, కానీ అతి తక్కువ అసంతృప్తులతో, అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనే తప్ప మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ట చెమ్మ అమితుమి ఇది మరింత, అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి. ఇది ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ హీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సెయింగ్ దే రియలీ లవ్ ద ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్టు, అంతకుముందు నా సినిమాలు కేవలం నాకున్న బలం ప్రేక్షకులు, బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలను ఎత్తుకు మోసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు, ఇండిపెండెంట్ సినిమాలకి అంతకుముందు. ఆ తర్వాత లాంటివి మీడియా వాళ్ళ వలన ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరూతో కలిపి పిల్లాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏప్రిల్ 25th సారంగపాణి జాతకం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఎంత మంచి తెలుగు అండి. థ్యాంక్ యూ సో మచ్. వింటూనే ఉండాలనిపించింది. అండ్ మరి సారంగపాణి జాతకంతో సూపర్ హిట్ అందుకోబోతున్న ప్రియదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.